అబ్బా! ఎంత అందంగా ఉందో చూడ్డానికి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే కూడా అంతే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి గోంగూర నిల్వ పచ్చడి. పచ్చళ్ళంటేనే ఏదో పెద్ద ప్రాసెస్ అనుకుంటాము. సింపుల్‌గా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే పుల్లటి గోంగూర తీసి శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి. గోంగూరకు తగినన్ని ఎండుమిర్చి తీసి వేయించి మిక్సీ జార్‌లో నేను చూపించిన విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మెంతులు, ఆవాలు వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద పెనం పెట్టేసుకునేసి కొద్దిగా నూనె వేసి గోంగూర, మనకు టేస్ట్‌కి తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు, ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా ఎండుమిర్చి, ఆ పౌడర్ వేసేసి మెత్తగా అయ్యే వరకు మగ్గించుకునేసి ఒక ప్లేట్‌లో తీసి చల్లారినాక రుబ్బేసుకునేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపేసుకోవడమే. పచ్చళ్ళంటే కొద్దిగా నూనె ఎక్కువ అవుతుంది. ఇప్పుడు పెనం పెట్టేసుకొని నూనె వేసుకొని వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి వేయించి చల్లారబెట్టేసినాక ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు, మెంతి పొడి వేసి చల్లారనిచ్చి మనం ఇందులో వేసేసుకోవడమే. గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇది 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.